న్యూస్ చూస్తున్నారు. తోక జాడిస్తోంది బంగ్లాదేశ్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు మహమ్మద్ యూనస్. అవును, బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ యూనస్ అనుచరుడు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ పై ఇండియా దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తానంటూ కామెంట్స్ చేస్తున్నాడు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలి అంటూ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు జిత్తుల మారి బంగ్లాదేశ్ అసలు రూపం బయటపడింది. మర్చిపోయినట్టుంది 1971లో భారత్ కనుక ముష్టి వేయకపోతే అడుక్కు తినిపోదురు. మీరు అడుక్కు తినిపోదురు ఏకంగా. ఆ రోజు ఇందిరాగాంధీ చూపించిన ధైర్యం ఈరోజు మీకు భిక్ష పెట్టింది. సిగ్గుండాలి మహమ్మద్ యూనస్కి. ఒకవేళ అటువంటి వ్యాఖ్యలు చేసిన వాడికి సంబంధించి అంటే వెంటనే లాకి పీక్ ఒక్కటి ఇవ్వాలి. కానీ ఈ మహానుభావుడైనా తక్కువైన వాడా? ఎప్పుడైతే అక్కడ పరిస్థితులు మారిపోయాయో ఈ మహమ్మద్ యూనస్ మరొక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని దగ్గరికి వస్తా, ఆ తర్వాత కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఉంది వ్యక్తి గురించి మాట్లాడడానికి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ పరిస్థితి మారిపోయిందో వెంటనే తోక జాడించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ కూడా ధీటైన జవాబిచ్చింది. ఈ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? మహమ్మద్ యూనస్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాడట. అవును, మరి భారత్ చూస్తూ ఊరుకుంటుంది. మరి మీరు ఆక్రమిస్తూ కూర్చుంటే ఇప్పటికే మిమ్మల్ని వదిలేస్తే చాలా తప్పు చేశామని ఒక ఫీల్డ్లో కొంతమంది ఉన్నారు. తప్పు లేదు. మిమ్మల్ని కూడా ఆ రోజు భారత్లో కలిపేసుకుని ఉంటే ఒక ఇబ్బంది పోదును. ఈశాన్య రాష్ట్రాలని 7 సిస్టర్స్ ఏది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాన్ని లాగేసుకుంటారంట. ఏం బంగ్లాదేశ్ ఉంది? ఒక్కసారి టచ్ చేసి చూడు. నీకు బంగ్లాదేశ్ సరిపోద్ది. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేస్తాడంట. ఇటీవల ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ యూనస్. ఆ వ్యాఖ్యలు చర్చనాంశంగా మారాయి. బంగ్లాదేశ్ తీరుని ఎండగడుతున్నాయి. మరి ముఖ్యంగా బంగ్లా సముద్ర జలాల్లో పాక్ నేవీ ఐఎస్ఐ కదలికలకు సంబంధించి సాక్షాత్ ఆర్మీ అధికారులే మాట్లాడారు. భారత ఆర్మీ అధికారులే ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ ద్వివేది ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటా. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో తేడా కొడుతోంది అంటూ కూడా. అంతకన్నా ముందు కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి చైనా వెళ్ళాడు. ఏదో చేసేద్దామని చెప్పి ఏమన్నాడో తెలుసా? ఇటు బంగాళాఖాతానికి గార్డియన్ అంట. బంగాళాఖాతానికి గార్డియన్లా ఉన్నాడంట, రక్షకుడంట. అరే బాబు, నీ దేశాన్ని నువ్వు రక్షించుకోవాలి, నువ్వు రక్షకుడువా? ఒకసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. ఆ తర్వాత బహుశా ఈయనకు కూడా ఇంక ఇవ్వాలేమో, మొదలు పెడతాం ఈయనకు కూడా మన స్థాయిలో. ఒకసారి ముందు ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇచ్చి పడేద్దాం. ఆల్ రైట్, ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఆయన ఏమన్నాడో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ బైట్ మరి కాసేపట్లో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ముందు ఆయన ఏమన్నాడో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమన్నాడో తెలుసా? జస్ట్ రైట్, ఒక్కసారి ఆయన ఏమన్నాడో మీరు చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మహమ్మద్ యూనస్ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. States of India, eastern part of India, called 7 Sisters. They are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది, ఎంత దుష్ట ఆలోచన ఇది, ఎంత జిత్తులమారి వ్యవహారం ఇది. షేక్ హసీనాను దించడంలో దిక్కుమాలిన పాత్ర పోషించావు. ఆ దేశాన్ని ఏదో బాగు చేస్తానని చెప్పి బిల్డప్ రాజాలో అక్కడికి ఎక్కావు. నిన్ను కూడా ఇంకా ఉతికారాల్సిన సందర్భం వచ్చింది మహమ్మద్ యూనస్. గుర్తుపెట్టుకో, ఏ శిక్ష పడినా సిద్ధం, కానీ నిన్ను ఉతికారేసాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జరుగుద్ది. ఏం చేస్తావు? అంతకన్నా మా 7 సిస్టర్స్ని లాగేసుకుంటావు. సిగ్గుందా నీకు? చైనాతో అంట కాగుతావా? నీకు అన్నం పెట్టిన దేశం, నిన్ను ఆదుకున్న దేశం భారత్ను మర్చిపోతావా? దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, నీచుడా. 1971లో నువ్వు ఉన్నావా? నువ్వు యుద్ధం చేసావా? నీ దేశాన్ని కాపాడడానికి చచ్చిపోయింది మా అమరులైంది మా సైనికులు.
అక్కడ బలిదానాలకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి నీకు దేశం ఇవ్వడానికి మా సైనికులు వచ్చారు. మర్చిపోయిన మూర్ఖుడా, గుర్తులేని దుర్మార్గుడా, పనికిమాలినోడా, ప్రాచ్యుడా, ఎన్ని బూతులున్నా అన్ని తిడతా, ఏం చేస్తావు? కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఆ రోజు కనుక భారతదేశం కనుక నీ దేశానికి కనుక రక్షణగా లేకపోతే ఈరోజు కూడా బంగ్లాదేశీయులకు సంబంధించి బంగ్లాదేశ్ మీద భారత్కు ఎంతో అభిమానం ఉంది. ఒక్క నీ మీద తప్ప. నువ్వు చేస్తున్న దిక్కుమాల ఆలోచనలు, నువ్వు చేస్తున్న దుష్ట చర్యలు వెనక్కి తిరిగి చూసుకో. గతమంతో ఘనకీర్తని రెచ్చిపోయి నువ్వు షేక్ హసీనా తర్వాత ఏ స్థాయిలోకి నీ దేశాన్ని లాగేశావో, అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి, మైనార్టీల పరిస్థితి ఏంటి, రక్షణ ఇవ్వలేకపోతున్నావు, పిచ్చి పేలాపన పేలుతున్నావు. తాత్కాలిక ప్రధానివి, షేక్ హసీనా దిగిపోతే ఎక్కినవాడివి. నీ దేశం గురించి నువ్వు ఆలోచించుకో. నీ దేశం ఎలా బాగుపడాలో ఆలోచించుకో. ఏంటి 7 సిస్టర్స్ పైన ఉన్నవి అవి నీకు అడ్డంగా ఉన్నాయి, అవి లాగేసుకోవాలా? ఏవో ఆలోచన రా నీది. అనవేగా తింటున్నావు కడుపుకి. దిక్కుమాల ఆలోచన. చైనా వాడు రావాలా? ఇప్పుడు నీకు తీరిందా? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడ నుంచి నీకు అరేబియా సముద్రంలోకి అంటే యూరోప్ వైపు వెళ్ళాలంటే భారతదేశం ఫ్రీగా రోడ్డు ఇచ్చిందిరా. మర్చిపోయి మరీ వాగుతున్నావు. మొన్న అయ్యిందిగా, మొన్న ఆపేసిందిగా. ఇప్పుడు ఎలా వెళ్తావు? బంగాళాఖాతంలో చుట్టూ తిరిగెళ్ళు, రేట్లు పెరుగుతాయి నీకు. బంగ్లాదేశ్ ప్రజలు ఒకవేళ ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ అఫ్కోర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. మన భారతీయ మీడియా వెళ్ళిన సందర్భాల్లో కూడా మన వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళు మాట్లాడారు. ఒక్కసారి వాడికి చెప్పండి, ఆ పెద్దరికం వహించమని చెప్పండి. యూనెస్కి సంబంధించి ఇంతవరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాం. ఆ పెద్దరికం వహిస్తాడేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కుట్రలు కుతంత్రాలు చేశాడో, ఐఎస్ఐ అక్కడికి ఎప్పుడు వచ్చిందో, పాకిస్తాన్ ఏజెంట్లు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని ఎప్పుడు దించాడో, కొన్ని కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ లేవు కాబట్టి ఆ మాటని మాట్లాడట్లా. లేకపోతే ఆ మాటని మాట్లాడదాం అనుకున్నా. ఆ కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వచ్చినవచ్చు, నీకుంటుంది, దాంతో సైతం వడ్డీతో ఇచ్చి పడేస్తాం గ్యారంటీ. నీ వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నావు? టెర్రరిస్టులు దించుతావా? పెహల్గాంలో ప్రాణాలు పోయింది, 26 మంది ప్రాణాలు నీ దేశంలో పోయినా నువ్వు పట్టించుకో. ఎందుకంటే నీకు అది లేదు. నీకు కావాల్సింది నీ స్వార్థం కోసం నీ దేశాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన దుర్మార్గుడివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా బంగ్లాదేశ్ ప్రజలంతా ఒక్కసారి ఆ మనిషిని, షేక్ హసీనాను పంపించడం కాదు, ఈ మనిషిని పంపించండి. లేకపోతే మీ బంగ్లాదేశ్ కూడా ఉండదు. చైనాతో కుమ్మక్కవుతాడంట. చైనాను రమ్మంటున్నాడు. మీ వ్యాపారం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ వ్యాపారం సంగతి చూసుకో. మొన్నేగా అసలు షేక్ హసీనా ఏం లేదు, అయిపోయింది మొత్తం అంతా, ఏమంటారు దాన్ని, షేక్ హసీనా మొత్తం అంతా కంగారు చేసేసింది, ఎక్కడ ఏం లేదు అంటే ఏదో పిచ్చి వాగుడు వాగావుగా. ఇప్పుడు నువ్వొచ్చి మాకు నీతులు చెప్తావు. నువ్వు నిజంగా ప్రజలెన్నుకుంటే అయిన ప్రధానివా? ఎన్నికల్లో నువ్వు పాల్గొన్నావా? పోటీ చేసావా? అక్కడేదో కొన్ని దాన్ని ఏమంటారు, రాజకీయాలు ఏదో అంటారు, ఆ పదం నాకు కరెక్ట్ తగలట్లా. కుట్రలు కుతంత్రాలతో చేసిన రాజకీయాలు, నీచపు రాజకీయాలు చేసి పాపం విద్యార్థులు ఆ రోజు షేక్ హసీనాను పంపించే సందర్భంలో వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. ముందు ఆ కళల కోసం ఆలోచించు. ఒక విద్యాబుద్ధుణ్ణి అక్కడ పెట్టామంటూ కూడా వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్ మీద మాకు అదే అభిప్రాయం ఉంది. నువ్వు చేసిన దుర్మార్గాలకి నీ దేశాన్ని ఆపాదించడం కాదు, యాక్చువల్లీ నువ్వు చేస్తున్న తప్పులకి నీ దేశం బలైపోతుందయ్యా. ఆలోచించుకో ఒకసారి. పెద్ద మనిషి, చదువుకున్నవాడివి, ఎక్కడెక్కడో చదువులు వెలగబెట్టినవాడివి, విద్యార్థుని మీద ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఈ వ్యక్తిని కూర్చోబెడితే అని అనుకున్నవాడివి. ఏదో నోటుకొచ్చింది వాగేస్తాను, నోటుకొచ్చింది పేలేస్తాను అనుకుంటే గుర్తుపెట్టుకో, ఈరోజు పాకిస్తాన్కి అయింది, రేపు నీకే. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ అక్కడ దాడి చేస్తే ఇక్కడని చెప్పి. పాకిస్తాన్కి మాకున్న ఆర్టిలరీలో ఒక 10% సరిపోతుందయ్యా. నీకు చైనా సపోర్ట్ రాదు. చైనా వస్తుందని చెప్పి నువ్వేదో అనుకుంటున్నావేమో. దీంతో పాటు ఇంకా ఏమంటాడు తెలుసా? ఇంకా ఏమంటాడంటే, మరి ముఖ్యంగా ఆ రోజు జనరల్ ద్వివేది ఆయన రియాక్ట్ అయిన తీరు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే,
ఇటు ఉగ్రవాదానికి ఎపిసెంటర్గా ఉన్న ఒక దేశానికి సంబంధించి వాళ్ళు వచ్చి పక్క సరిహద్దు దేశంలో అక్కడ అడుగు పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే ఎందుకు ఆందోళన ఉండదు? అండ్ నేను కూడా ఆందోళన ఉన్నాను. మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఉగ్రవాదాన్ని పంపించే విషయంలో కొంత ఆలోచన చేస్తే బాగోదు అన్న రకంగా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా టర్మ్స్ బాగున్నాయి బంగ్లాదేశ్కి మనకి మధ్య. బహుశా ఈ వ్యక్తి కారణంగా ఎక్కడ దెబ్బతింటాయని ఒక బాధ తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పటికీ మనం అంటే వాళ్ళకి కృతజ్ఞత ఉంది. మరి ఇలాంటి వ్యక్తులకి ఎక్కడ పోతుందో ఆ కృతజ్ఞత? బహుశా ఇక్కడ లేడు కదా కొన్ని రోజులు, అక్కడ ఆ గడ్డ మీద కొన్ని రోజులు ఉంటే ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు ఆ గడ్డ మీద. ఆ గడ్డ వాసనను ఓన్ చేసుకుని ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడు. అస్సాం, మేఘాలయ, మణిపూర్కి సంబంధించి వాటిని లాగేసుకుంటాడట. వాటిని కూడా చికెన్ నెక్ అంటారు, చికెన్ నెక్. ఆ చికెన్ నెక్ని సొంతం చేసేసుకుంటాడట. ఏం మాటలు మాట్లాడుతున్నాడు? నిజంగా ఆందోళన కలిగిస్తున్న మాటలనే చెప్పుకోవాలి ఇవి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. కొన్ని మాటలు బహుశా మీకు ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు. ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే కనుక క్షమించమని అడగనటువంటి సందేహపడిన ఇక్కడ. కానీ నా దేశం విషయానికి వచ్చినప్పుడు, నా గడ్డ విషయానికి వచ్చినప్పుడు కనుక పిచ్చి పిచ్చి వాగుడు వాగితే డిప్లొమాటిక్గా నువ్వు నీ దేశం గురించి కాపాడుకో, నీ దేశాన్ని ఎలా ఇబ్బంది నుంచి గట్టెక్కించాలో ఆలోచించుకో. షేక్ హసీనా తర్వాత దేశం, షేక్ హసీనా పాలనలో దేశం దారుణం అయిపోయింది, అసలు ఏమీ లేదు, పూర్తిగా నాశనం అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతింది, ఉద్యోగాలు లేవు, చదువులు పూర్తిగా పాడైపోయాయి అని చెప్పి ఏవేవో అన్నావు కదా. వాటి గురించి ఆలోచించు. భారతదేశానికి సంబంధించి భారతదేశానికి ప్రపంచం ఈరోజు వెన్నుదన్నుగా ఉంది. ఎందుకంటే భారతదేశం తన డిప్లొమసీలో ప్రాక్టికాలిటీ కనిపిస్తోంది. నువ్వు నమ్ముకున్న చైనాలా కాదు. ఇప్పటికైనా మారకపోతే భారతదేశం దెబ్బ ఈరోజు పాకిస్తాన్ చూస్తోంది. కంగారు పడుతున్నామేమో. మహా అయితే ఒక 2026 వరకు మాత్రమే యుఎన్ఎస్సిలో దాన్ని ఏమంటారు, ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం. బహుశా నాకు పదం రావట్లేదు కాబట్టి మాట అంటున్నాను. మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. ఫుల్ టైంకి ఒక 5 దేశాలు, మిగిలిన 10 దేశాలు బహుశా పార్ట్ టైం. ఐఎమ్ సబ్జెక్ట్ టు ది కరెక్షన్. సో అలాంటి దేశాల్లో పాకిస్తాన్ ఉంది. ఒక మహా అయితే ఒక 2026, 2027 వరకు మాత్రమే. ఆ తర్వాత పాకిస్తాన్ కిబ్బంత అంటారు అంతే వాళ్ళు కూడా. ఆ తర్వాత పాకిస్తాన్ సంగతి అంతే. నీ గతేంటో ఆలోచించుకో. నీకు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళాలంటే ఎంత మ్యాప్లో ఒకసారి చూసుకో. కొలుచుకుంటే వైజాగ్ అంతా కూడా గట్టిగా ఉండవు నువ్వు. నీకెందుకు ఆ పోయాకాలం? నీకెందుకు ఆ దరిద్ర దిక్కుమాల ఆలోచనలు? నీ దేశ ప్రజల మీద ఇంకా మాకు అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. ఇంకా చెప్పాలంటే మా తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ విశ్వాసం ఉంది. నీలా విశ్వాసఘాతకులు అయితే మాత్రం మీ వాళ్ళు కాదు. 1971 రోజును గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఆ రోజు భారత్ కనుక ఇవ్వకపోయి ఉంటే ఈరోజు పాకిస్తాన్కి పట్టిన గత ఈరోజు బంగ్లాదేశ్కి పట్టేది. ఏమైనా జీడిపిలో భారతదేశాన్ని భారతదేశంతో పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి కదయ్యా షేక్ హసీనా సందర్భంలో. మరి ఇప్పుడు నీ గురించే మాట్లాడట్లేదే, ప్రపంచ దేశాలు ఎక్కడ నీ ప్రస్తావన రావట్లేదే, అందుకే చైనా వెళ్ళిపోయావా? చెప్పు, నీ సంగతి చెప్పు. నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ దేశం గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు వెలగబట్టింది చెప్పు, నువ్వు ఉద్ధరించింది చెప్పు, నీ దేశానికి చేశారని చెప్పు. నా దేశానికి నేను ఇదే తాత్కాలిక ప్రధాని అంటే నేను పీకింది ఇదే అని చెప్పు. కానీ చేతకాని వాడి మాటలు మాట్లాడి అది లాగేసుకో, ఇది పీకేసుకో, ఇది చేసేసుకో, ఇది కలిపేసుకో, ఇటువంటి డైలాగులు వేస్తే గుర్తుపెట్టుకో యూనిస్, బహుశా నీ ఇంటెన్షన్ అదే అయితే కనుక, నీ వాళ్ళ చేతి చెప్పించే ప్రయత్నం అదే చేస్తుంటే కనుక భారతదేశం ఊరుకోదు. పాకిస్తాన్ అయింది, రేపు నీ వంతు రావచ్చు. కానీ భారతదేశానికి నువ్వెప్పుడూ మేలు చేసే